చారు వేసుకుని భోంచేయి, అది లేకపోతే ఏముంటే అది వేసుకుని భోంచేయి, భోజనం లేకపోతే భోంచేయకు. కానీ ఇన్ని స్థితుల్లోనూ ఒకలాగే ఉంటాడు వాడు యోగి. మంత్రం పందిరి పట్టి మంత్రం వేసుకో, దాని మీద హంసతూలికా తల్పం వేసుకునే పడుకో, మల్లెపువ్వు లాంటి పక్క వేసుకు పడుకో, దాని మీద మల్లెపూలు కూడా వేసుకుని పగటికి వికీలుగాడు పడుకుంటాడు. కానీ అలా పడుకుంటే ఏదేమో చేద్దామనిపిస్తుంది, అవి చేయక్కర్లేకుండా పడుకుంటు చేయకూడదు. అది అయిన తర్వాత మంత్రం దొరకలేదు, నిద్ర పట్టదు, అంటే యోగాభ్యాసానికి పనికిరావు. ఈ గయాసు ఉన్నది, దీని మీద తప్ప ఇంకెక్కడా చోటు లేకపోయింది అనుకోండి, రాత్రి దాన్ని పడుకుంటే నిద్ర పట్టిందా లేదా చూడు. పట్టలేదు అంటే శరీరం కుయ్యం మొర్రో చలివో అని ఏడుస్తుంది, ఇంకా యోగాభ్యాసానికి టైం రాలేదు. శరీరం కుయ్యం మొర్రో అని ఏడవడం కాకుండా ఉండే స్థితి వస్తుంది. నేను నిన్నటి వరకు హంసతూలికా తల్పం మీద పడుకుని ఈవేళ ఈ రాజు మీద పడుకుంటాం, నిద్ర రావడం అనేది వస్తుంది. బంధమోక్షములు అని మనం అనుకునేటువంటి వాటిలో ఉన్న అంతర్యామి ఎందు సమన్వయం చెందడం యోగం. యోగమే ఈ మొత్తం కాన్స్టిట్యూషన్ ఆత్మ. అయితే వీడు దేనికి తోక? ఇందాక తలకాయ చెప్పాడు, కుడి పక్క చెప్పాడు, ఎడం పక్క చెప్పాడు. వీడు దేనికి తోకో కూడా చెబుతున్నాడుగా. దేనికి తోక అంటే ఏం లేదు, మహాపుచ్చం ప్రతిష్ట. అంటే వీడు కను మూసినా కను తెరిచినా ఏ తేజస్సు అయితే అంతర్యామిత్వంలో కనిపిస్తూ ఉంటుందో ఆ తేజస్సుకి వీడు తోక. ఆ తేజస్సుకి ఎక్స్టెన్షన్ గా ఇండివిజువల్ ఉంటాడట. అంటే లైట్ ఫోకస్ ఇలా వచ్చి ఆ పడుతున్న చోటు పేరు ఇండివిజువల్ అంటారు. ఇండివిజువల్ నుంచి తేజస్సు ఉంటూ ఉంటుంది, తేజస్సులో ఇండివిజువల్ అంటూ ఉంటాడు. దీని గురించే పెద్దలు చెబుతూ గైడింగ్ స్టార్ అంటే దేని నుంచి అయితే భూమి మీద కిరణం పడుతూ ఉంటే ఆ కిరణం నువ్వుగా నడుస్తున్నావో ఆ కిరణం పడుతూ ఉన్న సోర్స్ ని గైడింగ్ స్టార్ అన్నారు. అది నడుస్తూ ఉంటే నువ్వు నడుస్తూ ఉండాలి. నడుస్తూ ఉంటే కొంత సాధన చేసేటప్పటికి మనకి దారి కనిపిస్తుంది. కనిపిస్తున్నటువంటి దారిలో వెలుగు కనిపిస్తుంది. ఆ కనిపిస్తున్నటువంటి వెలుగులో క్రమంగా మనం వెలుగుగా అయిన కొద్దీ మనమే ఆ వెలుగు అయిపోతాం, మనమే ఆ వెలుగుగా మనం నడుస్తూ ఉంటాం. ఇది సాధన, అది యోగం. అంటే యూ విల్ బి ది వే, అంటే నీవే నీ మార్గం అవుతావు. అంతకుముందు నీకు మార్గం చూపేవాడి రూపంలో కనిపించి వాడిలా వెళ్ళు అంటూ ఉంటే నువ్వు వెళుతూ ఉంటావు. వెళ్ళి ఏమవుతుంది, ఈ వెళుతున్న వాడును వెళుతున్నటువంటి మార్గమును చూపించిన వాడును 3 బ్యాటరీ లైట్లలోంచి ఒక చోటికి లైట్ వేస్తే ఆ మధ్యన ఉన్నటువంటి లైట్ ఎన్ని లైట్లు అవుతాయి, వెలుగులు ఉండవు, వెలుగే ఉంటుంది, అలా అయిపోతాయి. ఇది యోగా అంటే. యోగ ఆత్మ మహాపుచ్చం ప్రతిష్ట. వెలుగుకి తోకగా వీడు ఉంటాడు, దాని యందు ప్రతిష్ఠించుకుని ఉంటాడు, వీడి యందు వెలుగు స్థాపన చేయబడి ఉంటుంది. తదభ్యేష శ్లోకో భవతి, అది కూడా వీడిని గురించి చెప్పబడినటువంటి స్తోత్రమే అవుతుంది. విజ్ఞానం యజ్ఞం కరుతే, విశేషమైనటువంటి జ్ఞానం విజ్ఞానం. భగవద్గీతలో జ్ఞానం విజ్ఞానం రెండు చెబుతాం. జ్ఞానం అంటే తెలుసుకునేవాడు, తెలుసుకోబడే వస్తువు, తెలుసుకొనుట. ఈ 3 ఏంట్లు ఉన్నటువంటి అంతర్యామిని మనం తెలుసుకునేవాడుగా ఉంటే ఇంకో దాన్ని మనం తెలుసుకుంటూ ఉన్నప్పుడు దాని పేరు అజ్ఞానం అని అంటారు. అంటే 3గా విడిపోయిన దాని పేరు అజ్ఞానం. అందులో మనం ఎంత రీసెర్చ్ చేస్తున్నా ఇంకో వస్తువుల గురించి అది అజ్ఞానమే కానీ జ్ఞానము కాదు. భయపడక్కర్లేదు. అజ్ఞానం అంటే చెడ్డ పేరు కాదు. జ్ఞానం అనేటువంటి పుల్లని 2 చోట్ల విరిస్తే 3 ముక్కలు అవుతుంది, అవి అజ్ఞానం అనబడుతుంది. విరవకుండా ఉంటే జ్ఞానం. పుల్ల ఉన్నది 2 చోట్ల విరుస్తాం. ఏమిటి? మనం చదివే పుస్తకం మనం 3 పుల్లలు అవుతుందంటే చదవటం అనేది కూడా ఒకటి. చదివే పుస్తకం వేరు, చదివేవాడు నేను వేరు, చదవటం అనేటువంటిది వేరు. గనక ఇందులో మనం నేర్చుకునేదంతా కూడా అజ్ఞానం. ఈ 3 ఉన్నటువంటి అంతర్యామిని మనం తెలుసుకుంటూ ఉన్న స్థితి వచ్చినప్పుడు జ్ఞానము. ఇది కాక విజ్ఞానం. దీని గురించి విశేషములు మనకి తెలిపి దాని దగ్గరికి తీసుకెళ్లేటువంటి దాన్ని విజ్ఞానం. దానికి అభిముఖంగా ఉండేటువంటి
అది కాకుండా తన సొంత అస్తిత్వాన్ని ఇచ్చేటువంటి ఏ బ్రాంచ్ ఆఫ్ నాలెడ్జ్ అయినా సరే జ్ఞానము కాదు, విజ్ఞానము కాదు. శాస్త్రం చదువుకున్నాం, ఇంజనీరింగ్ చదువుకున్నాం, ఇల్లు కట్టడం చేత ఇల్లు లేని వాడిని చూసాం రోడ్డు మీద. దానికి దీనికి సమన్వయం ఉంటే అప్పుడు దాని ఏంటో జ్ఞానం మనకు ఉంటుంది. లేకపోతే ఇల్లు కట్టడంలో ఎక్స్పర్ట్ అయి ఉండి మనం ఇల్లు లేని వాడిని మనం చూసినప్పుడు దానికి దీనికి సమన్వయం కాక ఏమిటి లోపర్స్ అంతా రోడ్ల మీద తిరుగుతారు అని మనం అనుకున్నాం అనుకోండి. మనం నేర్చుకున్న ఇంజనీరింగ్ ఏమంటాం? కరడు కట్టిన అజ్ఞానం అని అంటాం. డాక్టర్ పేసయ్యం, పేసయ్యి అంటే ఇలా అనారోగ్యంగా ఉంటారు, ఇలా అపరిశుభ్రంగా ఉంటారు, వాళ్ళని ఆరోగ్యంగా పరిశుభ్రంగా చేయాలని చదువుకున్నాం. అది అయిపోయిన తర్వాత కొన్ని ఉద్యోగంలో ఇస్తే ఆసుపత్రిలోకి వచ్చి ఏదో డర్టీ ఫెలోస్ ఉంటాయి, ఇలా ఉంటారు వీళ్ళు. ఇట్ ఈస్ థింకింగ్ అన్నాడు ఆయన. అంటే కంపు కొడుతూ ఉంది ఆసుపత్రి. కంపు కొడుతూ ఉన్న చోటు కోసం ఇంకా నిన్ను ఎద్దులాగా గవర్నమెంట్ 5 ఏళ్ళు 10 ఏళ్ళు వేస్తుంది గాడిదే. నిన్ను ఎద్దులాగా ఎందుకు మేపారంటే అక్కడ స్కావెంజర్ గా పనిచేయడం కోసం మేపారు, కానీ కేకుల మెళ్ళ వేసుకున్నట్టుగా స్టెథోస్కోప్ వేసుకుని ఊరేగడానికి ఫోటోలు తీసుకుంటానికి కాదు. ఈ రెండు సమన్వయిస్తే అక్కడ యోగం ఉంటుంది, లేకపోతే ఏముండదు. విజ్ఞానం అంటే దీన్ని దాన్ని సమన్వయించుకుంటాం. కనుక జ్ఞానం విజ్ఞాన సహితం ఇస్తాం. యత్ జ్ఞాత్వా, ఏదైతే తెలుసుకుని మోక్ష్యసే అశుభాత్, శుభము నుండి విమోచనం చెందే స్థితి. ఏ వృత్తి అయినా సరే. లెక్చరర్ గా పనిచేస్తూ ఉండేవాడు కృష్ణమాచార్యులు ఒకప్పుడు. నేను లెక్చరర్ గా ఎందుకు వేశాను? అది వేయడానికి ఎంఏ ఎందుకు వేస్తామో, ఆ లోపల ట్రైనింగ్ ఎందుకు చెప్పారు, పాఠాలు ఎందుకు చెప్పారు అంటే మళ్ళీ నువ్వు పాఠాలు చెప్పడం కోసం, కానీ కాలేజీలో వాళ్ళకి అర్థం కాకుండా చెప్పడంలో ఉత్తీర్ణుడవై ఇంటి దగ్గర ట్యూషన్లు చెప్పుకునే కాదు కదా. ఇంటి ట్యూషన్ లేనివాడు ఇంట్లో ట్యూషన్ చెప్పుకుని పోతున్నాడు. కనుక దానికి తిరిగి సమన్వయం లేదు. జ్ఞానము విజ్ఞానం లేదు. కనుక ఈ నేర్చిన సమస్తం అజ్ఞానం అవుతుంది. అది తెలుసుకోవాలి. ఇది 3 వృత్తులు ఉదాహరణ కోసం మాత్రమే చెప్పాం. ఏ వృత్తి అయినా అంతే. ప్రతి వృత్తిలోనూ కూడా అజ్ఞానజం తమస్సు అయినటువంటిది ఉన్నది, అజ్ఞానం అనేటువంటిది ఉన్నది. ఎందుకంటే ఈ అజ్ఞానం అని మనం ఉపాసిస్తున్న దాంట్లో ఉన్న అంతర్యామియే జ్ఞానం. అజ్ఞానేన ఆవృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. అజ్ఞానము చేత ఆవరింపబడి జ్ఞానం ఉన్నది, అందుచేత జీవరాశులు మోహపడుతూ ఉంటారు. ఆయన ఎందుకు అలా ఉండాలండి? ధాన్యం ఎందుకు రావాలి? పొలం నుంచి బియ్యమే వస్తే అనిపిస్తుంది. పొలంలో బియ్యమే పండితే బాగానే ఉంటుంది, కానీ మన దాకా రావు. ఎలకలు చిలకలు పడితే సరిపోతుంది. పొట్టు వంచుకొని తినాల్సి వచ్చింది కనుక అవి కొన్ని తింటే కొన్ని అయినా మనం మిగులుతున్నాయి, మన దాకా రావు. కోడిగుడ్డికి డెబ్బ ఎందుకండి అంటే మన బ్రేక్ఫాస్ట్ ప్లేట్ దాకా రాదు డెబ్బలేదు. విజ్ఞానము అజ్ఞానము సుజ్ఞానం. అజ్ఞానేన ఆవృతం జ్ఞానం అనేది గుర్తుంచుకొని శిష్యుడు అడిగాడు, నాకేమి చెప్తారో మీరు నేను చెప్పాలా? తమరే చెప్పారు కదా ఒక మాట. ఏమిటంటే ఒక విద్య ఉన్నది. ఆ విద్య ఏమిటంటే ధాన్యం తెచ్చుకుని దాన్ని వడ్లని చిన్నగా దంచుకుని గింజ నలిగిపోకుండా దంచి పొట్టు యువతలకు వచ్చేట్టు ఆ పొట్టు తొలగించుకుని గింజ తీసుకుంటామని విద్య ఇచ్చారు. అది ఉందని చెప్పారు. అలాగే ఇంజనీరింగ్ అయినా సరే, డాక్టర్ అయినా సరే, మాస్టర్ అయినా సరే, వ్యాపారం అయినా సరే, ఏదైనా సరే ధాన్యం వస్తుంది వాడి దగ్గరికి. అంటే వాడు చేసేటువంటి పనిలో ప్రతి కర్మలోనూ కూడా పాపము పుణ్యము కలిసి దాన్ని జాగ్రత్తగా బాగు చేసి ఆ పాపాన్ని తొలగించుకుని ఆ పుణ్యాన్ని స్వీకరించి తాను అంతర్యామి అయినటువంటి దాన్ని ఉపాసించేటువంటి మార్గం ఉన్నది. అది తెలిసినటువంటిది. అదేదో మీరు ప్రసాదించితే నాకు బాగా ఉంటుంది. మీరే ఏదో చూసి కావాలో అదేంటి. అది పొందనటువంటి వాడికి ఏ శాస్త్రం చదువుకున్నా సరే వ్యాకరణము అక్షరణము
మీమాంస, హింస, హేతువాదము, ధాతువాదం అంటే డబ్బా కొట్ట అన్నట్టు, కాపిలంబు, శాపనంబు. ఏది చదువుకున్నా ఏడిచినట్టే ఉంటుంది. పాపం అజ్ఞానం పుట్ట తప్ప జ్ఞానం రాదు. ఏ బ్రాంచ్ చదువుకున్నా, ఎన్ని ఆలజీలు చదువుకున్నా, ఎన్ని ఇదములలో చేరి చేయి కొట్టి వర్ధిల్లాలి, నశించాలి అని అరిచిన అజ్ఞానం. ఆముక్తమని ఇందులో ఇచ్చాడు చిత్రం. పాయింట్ నా సొంతం మాత్రం కాదు, అందుకనే అంత బాగుంది. కాకపోతే కృష్ణదేవరాయలు జగదాచార్యుడు అనేటువంటిది తెలియనటువంటి ధృతరాష్ట్రమైనటువంటి తెలుగుదేశంలో ఆయన పుట్టాడు కనుక మనకి తెలియదు. ఆయనే పాశ్చాత్య దేశాల్లో పుట్టుంటే వాళ్ళకు ఆయన అంటే ఏమిటో తెలిసి ఉండేది. ఒక్కొక్క మనకు కూడా తెలిసేది. షేక్స్పియర్ వాళ్ళు కొంత తెలిసినట్టు. ఆయన ఏదో పొరపాపం చేసి తెలుగుదేశంలో పుట్టాడు. ఆముక్తమయ్యేది రాశాడు. పైగా అది ఊరుకోకుండా తద విజ్ఞానం యజ్ఞంతనుతే. నువ్వు చేసిన ప్రతి పని కూడా ఇది నీ కోసం చేసుకోకుండా ఉండి చేయటం అనేది నేర్పుతుంది. విజ్ఞానం వ్యాపింపజేస్తుంది, విస్తృతిస్తుంది. కాస్త జ్ఞానం దగ్గరికి తీసుకెళ్లి అప్లికేషన్, అప్లైడ్ జ్ఞానం కనుక నీ దగ్గర కనుక ఉన్నట్లయితే అది విజ్ఞానం. అంటే అప్లైడ్ ఫిజిక్స్, అప్లైడ్ కెమిస్ట్రీ అంటారు. కెమికల్ ఫిజిక్స్, ఫిజికల్ కెమిస్ట్రీ. అట్లాగా అప్లైడ్ జ్ఞానం అంటే నాలెడ్జ్ అప్లైడ్ టు విజ్డమ్. ది సైన్స్ ఆఫ్ నాలెడ్జ్ కావాలి. అది విజ్డమ్. అది గనక నీకు చేతనైనట్లయితే ఈ వేద ఉపనిషత్ పురాణంలో ఇవ్వబడేటువంటిది ఏమిటంటే సైన్స్ ఆఫ్ నాలెడ్జ్ తప్ప ఏ బ్రాంచ్ ఆఫ్ నాలెడ్జ్ కాదు. అందుకనే తాళం చెవి మనకిస్తారు మనం చదువుకునే సబ్జెక్ట్స్ అన్నిటికీ. కనుకనే ఏక విజ్ఞానేన సర్వ విజ్ఞాన ప్రతిజ్ఞ. ఈ ఒక్క తాళం చెవి నీ దగ్గర కనుక ఉన్నట్లయితే ఏ పుస్తకమైనా సరే దాన్ని ఓపెన్ చేసి దాన్ని నువ్వు పొందవచ్చు. ప్రపంచంలో ఏ విద్య అయినా పొందవచ్చు. దానికోసం కావాలి. కానీ ఎంతోటి టెక్స్ట్ బుక్స్ చదువుకుని లిటరసీ కోసం యూనివర్సిటీలు మొదలైనవి ఇన్ని పెట్టనక్కర్లేదు. మనం ఇంటి దగ్గరే చదువుకొని పోస్టల్ ట్యూషన్లో పాస్ అవ్వచ్చు. బియ్యం కింద లేరుకున్నట్టు, వస్తువులు చేసుకున్నట్టు. ఎంఏలు, పిహెచ్డీలు అంతకంటే అక్కర్లేదు వాటికి. వాటి బతుకెంతో తెలిసినటువంటి వాళ్ళం. అవి పొందడం వల్ల తర్వాత సజీల స్నానం చేసి పెద్దలను ఆశ్రయించి ఈ పుస్తకాలు పట్టుకున్న వాళ్ళం. ఇది పిహెచ్డీలు మొదలైనవి ఎంత నిరర్థకమో దానికి సాక్షి మేము తప్ప ఇంకెవడం చెప్పలేరు. ఎందుకంటే అవన్నీ చచ్చి చెడి పొందాను కనుక ఆ పిహెచ్డీలు అవన్నీ అప్పటికంటే వాటి వల్ల ఉపయోగం ఉందని మీరు రుజువు చేస్తే మళ్ళీ మీ పాదాలు పట్టుకుని ఇంకో పిహెచ్డీ చేస్తాను నేను, ఎవరైనా సరే. విజ్ఞానం యజ్ఞం తంతే కర్మాణి తంతే విజ. మనం ఆచరించేటువంటి కర్మలన్నింటినీ కూడా విస్తరింపజేస్తుంది. ఎవరి యందు? పరబ్రహ్మమునందు. విజ్ఞానం ఎవరి యందు విస్తరింపజేస్తుంది? పరబ్రహ్మమునందు. యజ్ఞం ఎవరి యందు విస్తరింపజేస్తుంది? పరబ్రహ్మమునందు. యజ్ఞార్థ కర్మ అంటే ఏమిటో భగవద్గీతలో ఏదైతే చెప్పారో ఇక్కడ ఉన్నాయి వాటికి మూలాలు. అంటే భగవద్గీతలో చెప్పబడినటువంటి ఆ మొత్తం ఎన్ని అధ్యాయాలు? భగవద్గీత 17. 18 మొదటి అధ్యాయం అర్జునుడు మనకి ఇచ్చిన యోగాభ్యాసం అంటే విషాద యోగం. ఇప్పుడు భారతదేశం అభ్యాసం చేస్తూ ఉన్నది. అంటే ఆచార్యాన్, మాతురాన్, పుత్రాన్, పిత్రాన్ అంటే వీడు మాకు మేనమావ కొడుకు అవుతాడు, వీడు అన్న అవుతాడు, తమ్ముడు అవుతాడు, మా కులం వాడు కాబట్టి వీళ్ళు సీట్లు రిజర్వ్ చేయండి, ఉద్యోగాలు ఇవ్వండి. ఇది అర్జునుడు మనకు నేర్పినటువంటి విషాద యోగము అనబడినట్టు అష్టాంగ యోగం. దాంట్లో మనం ఉన్నాం. పుట్టిన 18 టెంకాయలు అందులోనే అయిపోయినాయి. ఫాల్స్ సెక్యులరిజం అనేటువంటి బ్రతుకులం. నా కులం వాడికి నేను ఉద్యోగాలు ఇచ్చుకుంటాం కోసం, కాలేజీల్లో సీట్లు ఇచ్చుకుంటాం కోసం సెక్యులరిజం పెడితే ఫాల్స్ అవుతుంది, అట్లు అవుతుంది. ఒప్పటికంటే తేడా ఉంటే కొట్టండి, పడతాను. తేడా లేదు మిమ్మల్ని కొడతాను అన్న తేడా వస్తుంది. కనుక ఇందులో చెప్పబడేటువంటి విషయం ఉన్నదే యజ్ఞార్థ బుద్ధి అంటే ఏమిటో మనం నేర్చుకోవాల్సింది 17 అధ్యాయాల్లోనే ఉంది భగవద్గీతలో. అంటే సాంఖ్యయోగం అన్నారు చూడండి, రెండవది. అక్కడి నుంచి ప్రారంభించి వస్తుంది కర్మాణి తనుతే విచ. మనం నేర్చుకున్నవి, మన జ్ఞానము, ఇవన్నీ యజ్ఞార్థ కర్మ. భగవద్గీతలో 17 అధ్యాయాల్లో చెప్పబడినవన్నీ కూడా లక్షల సంవత్సరాల నుంచి వేదములు, ఉపనిషత్తులు అన్నింటిలో చెప్పబడినవి అవన్నీ కూడా ఫోకస్ చేసి ఇలా తీసుకొచ్చి భగవద్గీతలో ఇచ్చాడు. కొత్త విషయం భగవద్గీతలో ఏమీ ఇవ్వలేదు. అందుకనే
అశ్వత్థం ప్రాహురవ్యయం, గద్దలు చెప్పిరి అన్నాడు. ప్రాహువు అంటే చెప్పిరి అని చెప్పి. అలాగే ఆస్థిత జనకాదయ, జనకుడు మొదలైనటువంటి వాళ్ళు ఈ రకంగా జీవించిరి అని చెప్పాడు. మనువు మొదలైన వాళ్ళు ఉండి మొట్టమొదటి మనువుకి నేను చెప్పాను. అందరికంటే ముందు తను పెట్టుకున్నాడు. పెద్దలు ఇలా చెప్పారన్నాడు. వాళ్ళు చెప్పినట్టు నేను చెబుతున్నాను. కనుక భగవద్గీతలో కొత్త మెసేజ్ ఏమీ ఉండదు. మెసేజ్ ఎప్పుడూ ఒకటే ఉంటుంది. కొత్త మెసేజ్ అంటే తప్పు అని అర్థం. ఎవడు ఎక్కాల పుస్తకం అర్థం చేసినా 7 42 అనే ఉంటుంది. ఎవడైనా 43 అనేస్తే తప్పు అని అర్థం. డేటా అది దాన్ని పెట్టి మీ బతుకు బతకడం కోసం రాసిన పుస్తకం కనుక కొత్త పుస్తకం ఏమి ఉంటుంది. పుస్తకం కొత్తది ఉంటుంది. కానీ కనుక విజ్ఞానం యజ్ఞం వృద్ధి చేస్తుంది, కర్మలను వృద్ధి చేస్తుంది. యజ్ఞార్థ కర్మ చేతయేట్టు చేస్తుంది. సూర్యుడు ఎందుకు కిరణాలు ఇస్తున్నాడో నువ్వు కూడా అందుకే సత్కర్మ ఆచరించడం చేతయేట్టుగా చేస్తుంది. కానీ సత్కర్మ ఆచరిస్తూ ఉంటే మనకు పనికొస్తుంది. 10 కాలాల పాటు మన పెళ్ళాం పిల్లలు బతుకుతారు. కాబట్టి అంటే ఎంప్లాయ్మెంట్ అనేటువంటి కుక్క స్థితి నుంచి సర్వీస్ అనేటువంటి నరస్థితికి మనని తీసుకొస్తుంది. ఇది ఈ యజ్ఞార్థ కర్మ అంటే మనకి ఈ చేసే పని చిన్నగా చేయకపోతే ఉద్యోగం తీసేస్తారు. కాబట్టి ఉద్యోగం చేస్తాడు ఫారెనర్. ఇండియాలో ఉద్యోగం తీసేయరు. కాబట్టి అంటే చేయవలసిన పని చేస్తే తీసేస్తారు ఉద్యోగం, చేయకపోతే తీసేయరు. ఇక్కడ అసలు ప్రమాణమే లేదు మనకి. కానీ ఎంప్లాయ్మెంట్ అంటే ఏమిటి? భయంతో చేసేది. అది కాక సర్వీస్ అంటే ఏమిటి? భక్తితో చేసేది. రెమ్యూనరేషన్తో సంబంధించినటువంటిది కాదు, ఒకడికొకడు చేసుకునేటువంటిది. మీ విజ్ఞానము, మీరు ఆచరించేటువంటి కర్మలు, వాటి యందు పరబ్రహ్మను ఈ విధంగా విస్తరిస్తుంది. ఇంకొక మార్గం లేదని చెబుతున్నాడు. దాని వివరణం మళ్ళీ సాయంత్రం మనం చూస్తాం. ఆనందమయ కోశం పరబ్రహ్మను చెప్పబోతూ ముందు విజ్ఞానమయ కోశాన్ని గురించి చెప్పారు. చెప్తూ విజ్ఞానం యజ్ఞం తనుతే కర్మాణి తనుతే పిచ. విజ్ఞానము యజ్ఞం తనుతే, యజ్ఞమును విస్తరింపజేయును, విస్తృతి చేయును. కర్మాణి తనుతే, కర్మలను విస్తరింపజేసి వ్యాప్తి చేయును. అనగా అర్థవంతములను చేయును. కర్మలు అంటుకునేవి కాకుండా మోక్షానికి దారితీసేటువంటివిగా చేస్తుంది. అనగా పురుషార్థ కర్మలు కాకుండా యజ్ఞార్థ కర్మ చేయిస్తుంది. యజ్ఞార్థాత్ కర్మణో అన్యత్ర లోకోయం కర్మబంధన. యజ్ఞార్థమైనటువంటి కర్మ ఒకటే మోక్షానికి దారితీస్తుంది. ఆ కర్మాచరణం మానేస్తే కర్మ భ్రష్టత వస్తుంది. యజ్ఞార్థ కర్మ ఆచరిస్తే కర్మ నాశనం వస్తుంది. ఇది తెలియాలి. కనుక యజ్ఞార్థంగా విజ్ఞానం వృద్ధి పొందటం, కర్మలు కూడా యజ్ఞార్థంగా వృద్ధి పొందటం అనేటువంటిది వస్తుంది. విజ్ఞానం దేవా సర్వే బ్రహ్మజ్యేష్టముపాసతే. సర్వే దేవా, సమస్త దేవతలు కూడా విజ్ఞానమే బ్రహ్మ అనేటువంటిదిగా జ్యేష్ఠ స్వరూపముగా ఉపాసన చేయుచున్నారు. అంటే తమకన్నా ముందువాడైనటువంటి పరబ్రహ్మము జ్యేష్ఠుడు, శ్రేష్ఠుడు. జ్యేష్ఠుడు అంటే జ్యాయా అనేటువంటి వాడుగా, అంటే ఏ వస్తువును చూసినా దానికంటే జ్యేష్ఠుడైన తర్వాత అంతర్యామిగా చూస్తున్నారు. ఏ వ్యక్తిని చూసినా వాళ్ళు ఉన్న అంతర్యామిగా చూస్తున్నారు. చివరికి గుణమయ జగత్తును చూసినా సరే త్రిగుణములను చూసినప్పుడు తన అంతర్యామి యొక్క స్వరూపములుగా చూస్తున్నారు. కనుక వారు త్రిగుణాతీతులుగా ఉంటున్నారు కానీ త్రిగుణభక్తులుగా ఉండరు. అది చేతగాని వాడు త్రిగుణాలను తిడుతూ అందులో ఇరుక్కుపోతాడు. ఇది చెప్పాడు. విజ్ఞానం బ్రహ్మజేత, విజ్ఞానమే బ్రహ్మ అని తెలుసుకున్నట్లయితే ఈ పై చెప్పబడినటువంటి ఉదయం విజ్ఞానం అంటే ఏమిటో మనం చెప్పుకున్నాం. అదే బ్రహ్మ అంటే వ్యాపనశీలము, సర్వాంతర్యామి అని వేద చేతంటే తెలుసుకున్నట్లయితే, తెలుసుకుంటూ ఉన్నంతసేపు వీడు బ్రహ్మస్వరూపంగా ఉంటాడు. తెలుసుకునేయడం అయిపోయాక మానేస్తే మళ్ళీ మనిషి స్వరూపంలోకి వస్తాడు. ఒక మాట తెలియజేస్తే ఏం లాభం లేదు, తెలుసుకుంటూ ఉండటంలో ఉంది. దాని గురించే పెద్దలు చెబుతూ బ్రహ్మను భావన చేసినటువంటి వాడు, చేస్తూ ఉన్నవాడు బ్రహ్మైవ భవతి అన్నారు. ఎంతవరకు? నీళ్లు మంచుగడ్డగా ఎంతవరకు అయితే ఉంటుంది
మంచుగడ్డ టెంపరేచర్ మెయింటైన్ చేసినంత వరకు ఒక గంట సేపు మంచుగడ్డగా ఉంది కనుక దీన్ని మనం టెంపరేచర్ మెయింటైన్ చేయక్కర్లేదంటే మంచుగడ్డగా ఉండదు. అలాగే దేవుడు పరబ్రహ్మంగా ఎంతకాలం ఉంటాడో విజ్ఞానం బ్రహ్మ అని తెలుసుకున్నప్పుడు మనం తెలుసుకుంటుంది ప్రతిదీ దాంట్లో ఉన్నటువంటి భౌతికము ఆధ్యాత్మికమైన విషయాలన్నీ కూడాను సర్వలోకములు ఏది చూసినా ఏది వినినా ఇది ఇహము ఇది పరము అని పేరు పెట్టుకున్న అన్నింటిలోనూ అదే అంతర్యామిగా ఉన్నాడనేటువంటిది మనకు భావనలో ఉన్నంతసేపు అంతర్యామి ఉంటాడు. అది కాక వస్తువు కనిపించినప్పుడు వస్తువు లోకంలో ఉంటాడు, మైక్ కనిపించినప్పుడు మైక్ లోకంలో ఉంటాడు, ఫ్రెండ్స్ కనిపించినప్పుడు ఫ్రెండ్స్ లోకంలో ఉంటాడు, ఎనిమీస్ కనిపించినప్పుడు ఎనిమీస్ లోకంలో ఉంటాడు, దేవతలు కనిపించినప్పుడు దేవతల లోకంలో ఉంటాడు, పితృదేవతలు కనిపించినప్పుడు పితృదేవతల లోకంలో ఉంటాడు, పిశాచాలు కనిపించినప్పుడు పిశాచాల లోకంలో ఉంటాడు. వీటిని ఆరాధిస్తే ఆ లోకానికి వెళ్తాడు అని చెప్పాడు భగవద్గీత. ఏ క్షణంలో మనం ఏమనుకుని ఈ లోకాన్ని ఆరాధిస్తున్నాం ఆ లోకంలో మనం స్టకప్ అవుతాం. స్టకప్ కాకుండా ఉండే లోకం పరబ్రహ్మ లోకం ఒకటే, దాని ఏంటి ఇవన్నీ ఉంటూ ఉన్నాయి కనుక అందుకని ఎవరిని చూసినా వీడి రూపమైనటువంటి పరబ్రహ్మ జ్ఞాపకం ఉండి దాని ఎందుకు వీడు జ్ఞాపకం ఉంటే తస్మిన్ దృష్టే పరావరే పరావర యోగం వస్తుంది. అప్పుడే భిద్యతే హృదయ గ్రంథికి, హృదయం అనేటువంటి గ్రంథి వేదన జరుగుతుంది. ఎదురుకుండా వస్తుంది మోటార్ కార్ అనేటువంటిది గుర్తుండాలి. ఎలాగో తప్పేమీ లేదు. మోటార్ కార్ రూపంలో అందులో ఉన్నటువంటి ప్రతి పరమాణువునందు అణువునందు అందులో కూర్చున్న వాళ్ళ ఎందు డ్రైవర్ ఎందు వాడ మనస్సునందు ఇంద్రియముల ఎందు పెట్రోల్ ఎందు ఇందులో ఉన్న ప్రతి పరమాణువునందు కూడా ఉన్నటువంటి వాడు పరబ్రహ్మము అనే గుర్తుండాలి. ఈ రెండు గుర్తున్నటువంటి వాడికి యోగి అని భగవద్గీతలోనూ నిర్వచనం ఇచ్చినటువంటి యోగికి అర్థం అది. ఇందులో ఏ కనుక పొడుచుకున్నా వాడు యోగి కాదు అని తెలుసుకోవాలి. అట్లాంటి విజ్ఞానం బ్రహ్మ అనేటువంటి మహావాక్యం యొక్క దర్శనం వచ్చినప్పుడు వాడు తస్మాద్యేన ప్రమాద్యతి, వాడికి ఎన్నడూ ప్రమాదం కలగదు. ప్రమాదం అంటే డేంజర్ కాదు, పొరపాటు. వాడెన్నడూ పొరపడు. పొరపడుట ఉండదు. పొరపడుట ఉండదు అంటే అర్థం ఏంటి? ఇది మనకుంటే బాగుండు అని అనిపిస్తుంది. ఏదైనా వస్తువు చూస్తే కాపీ పాపం వాళ్ళు ఎవరో బెల్జియం నుంచి ఎవరు తెచ్చుకున్నారు. ఇంత ట్రాన్సిస్టర్లు అవి చూస్తే లోపల ఎక్కడో మీతో చెప్పరు కానీ లోపల అది మనకి ఇస్తే బాగుండు అని ఉంటుంది. దీన్నే కప్పుర్తి కాపీ అంటారు. అలాంటివి పొరపడటం అంటే అర్థం. అప్పుడప్పుడు అవి పుస్తకం చూసి ఇది నా చేతిలో ఉంటే బాగుంటుంది కాదు అని కూడా అనొచ్చు. అక్కడికి వాడు గ్రహిస్తాడు అని. అలాంటి వాడికి భగవంతుడు వాడి రూపంలో ఎట్లా కనిపిస్తున్నాడంటే గ్రహించినా అక్కడికి గ్రహించినట్టుగా నటించేవాడు కనిపిస్తాడు. భగవంతుడు మన బట్టే కదా వాడు వేసుకొచ్చేది. కనుక తస్మాచ్చేన్న ప్రమాద్యతి, ఎన్నడూ కూడా ప్రమాదపడటం ఉండదు. ఇది నాది అది నీది అనే భేదం కూడా పోతుంది. ఎప్పుడు పోతుందంటే నాది నాదిగానే వాడుకుంటూ మీది మీదిగానే వాడుకుంటా నేర్చుకున్నప్పుడు మాత్రమే పోతుంది. కానీ నాదైతే నీదైతే అని చెప్పి మీ జేబులో ఉన్న డబ్బులు నేను కొట్టేసే స్థితిలో మాత్రం ఆ భేదం ఎన్నడూ పోదు. ఎంతవరకు అయితే మనం నా డబ్బుల్ని నేను వాడుకుని మీ డబ్బులు గుర్తుంచుకుని నా జేబులో అడ్డే పెట్టుకుని మీకు ఇస్తాను, అంతవరకే నాది నీది అనే భేదం నశిస్తుంది. లేకపోతే ఆ భేదం ఎన్నడూ నశించదు. అది ఒకటి గుర్తుంచుకోవాలి. కనుక తస్మాచ్చేన్న ప్రమాద్యతి శరీరే పాప్మనో హిత్వా, శరీరమునందు పాపస్వరూపుణ్ణి అక్కడ వదిలిపెట్టి ఇందులోంచి ప్రయాణం చేసి వెళ్తూ ఉంటాడట. సర్వాన్ కామాన్ సమశ్నుతే, ఇది సర్వకామములను కూడా సమశ్నుతే అంటే చక్కగా అనుభవించుతున్నాడు అని తెలుసుకోవాలి. శరీరే శరీరమునందు పాపన హిత్వ అంటే పాపాత్ముల యొక్క పాపం యొక్క ఆత్మను అక్కడ వదిలిపెడుతూ ఉంటాడట. అంటే పాపం కూడా అంతర్యామి ఉన్నారు, భగవంతుడే ఉన్నాడు. ఇది తెలియాలి. పాపంలో నాన్నగాడు ఉండడు. ఇక్కడే భగవద్గీత కావాలి. ఇంకా ప్రపంచంలో ఏ పుస్తకం దీన్ని సమన్వయం చేయలేదు. పాపం అంటే ఏమిటయ్యా, అందరూ కూడా నువ్వే ఉన్నావా అని అడిగాడు భగవద్గీతలో. సమస్తం పరబ్రహ్మ అంటూ ఉంటూ ఈ సమస్తం నేనే, ఇదంతా నేనే, సూర్యుడికి నేనే చెప్పాను, ఇవన్నీ చెప్పావు బాగానే ఉంది. అన్నీ నువ్వే అయితే మేము చేసే పాపం కూడా నువ్వేనా? నేనే.
ఏం చేస్తావు చేయాలి. మనం వాడు డెలికేట్ గా ఫీల్ అవుతాడేమో అని వేసే పుటాకులు వేషాలు తప్ప వాడేమో ఫీల్ అవడు. అది నేనే పాపం కూడా నేనే అన్నాడు. చీ నీకు పాపం అంటుకుందే అని మనం అంటే అవును పాపం అంటుకుంటే నీకు నామర్దా ఉంది నాకు నామర్దా లేదు, ఇప్పుడు ఏం చేస్తావో చేయంటున్నాడు. ఎందుకంటే నీకు అంటుకుంటుందని భయం ఉంది, అంటుకుంటుంది, నాకు అంటుకుంటుందని భయం లేదు, అంటుకోదు. ఇది నీకు నాకు తేడా, వాడికి మనకి తేడా. పోనీ కొంచెం అర్థమయ్యేది చెబుదా అంటే అలా అడుగుతా చెబుతా. రాడికల్ లాగా రేషనలిస్ట్ లాగా అడిగితే దాని ఖాతన్నారు లాగా సమాధానం వస్తుంది. భగవద్గీతలో అయినా సరే, భారతంలో అయినా, రామాయణంలో. ఇంకోళ్ళ గోడ మీద మనం నినాదాలు వేసేలాగా అడిగితే పళ్ళు రాలేట్టుగా సమాధానం వస్తుంది. తెలుసుకుందాం అని అడిగితే భగవద్గీతలోనే సమాధానం. ఏమనుకుంటుంది? అయ్యా దీపం కావాలి, దీపం పెట్టుకున్నావు, దీపంలో ఏమేమి వేసుకున్నావు, తయారు చేసుకున్నావు, నూనె పోసుకున్నావు, ఒత్తి వేసుకున్నావు, అగ్గిమూల తెచ్చుకున్నావు, అగ్గిపెట్టి తెచ్చుకున్నావు, దీపానికి పైన గుడ్డి పెట్టావు, బాగుంది. ఇదన్నీ నువ్వు తెచ్చుకున్నదేనా? నువ్వే. దీపం కావాలనేనా తెచ్చుకున్నా? ఉద్దేశం మంచిదేనా? మంచి ఉద్దేశంతో తెచ్చుకున్నటువంటి వస్తువులు కలిపితేనైనా దీపం? ఇందులో చెడ్డ వస్తువు ఏమైనా ఉందా? బాగుంది, వెలిగించుకున్నావు. గ్లాసులు మసి పట్టింది, ఒత్తి పొడి పట్టింది, ఇవన్నీ నువ్వు తెచ్చుకున్నవేనా? కావాలని తెచ్చుకున్నవేనా? దీపం కావాలని తెచ్చుకున్నావా? మసీని పొడి కావాలని తెచ్చుకున్నావా? గ్యారంటీ అని అడిగాడు. భగవద్గీతలోనే చెప్పాడు. అంటే కాదు సార్, దీపం కావాలి. అయితే పొడి వద్దా, మసి వద్దా? వద్దండి. అంటే సెక్స్ సౌఖ్యం కావాలి, పిల్లలు వద్దు అని అడిగాడు. దాన్ని పాషండత్వము, నాస్తికత్వం, స్కౌండ్రల్ నేచర్ అంటారు దాన్ని. కనుక కలియుగంలో కొంచెం కొన్నిటిని తొలగించుకున్నాక మాత్రమే వాడు చెప్పిన సత్యాలు మనం గమనిస్తాయి. మనం జీవిస్తున్నటువంటి బతుకులు కుక్క బతుకులు కనుక కొంచెం ఆలస్యం అవుతుంది. అర్థమై దీపం కావాలంటే పొగ చూడటం తప్పదు. పొగ చూడకుండా దీపం నీకు రాదు. అయితే ఎలక్ట్రిక్ దీపం పెట్టుకుంటే అన్నాడు. బల్బు మాడిపోవడం తప్పదు, ఫిలమెంట్లు తగులటం తప్పదు. ఇన్సులేషన్ వేయించుకుంటే డబ్బు అవుతుందని అలాగే అడ్డు పెట్టుకుంటే వాన కురిస్తే గోడ మీద ఠామ్ అని రాయి బదలై నేను ఎత్తిన పట్టం తప్పదు. మీ ఇంట్లో ఏమైనా గుడ్డలు, బీరువలు ఇవన్నీ ఉంటే అవి వెంటనే తగలటం తప్పదు. దీపం కావాలంటే ఇవన్నీ ఉంటాయి కనుక ఇవన్నీ ఉండకుండా ఉండేట్లుగా చేసుకునేటువంటి ప్రయత్నం తప్పదు. అంటే లాంపలు పెట్టుకుంటే గ్లాస్ రోజు పుచ్చుకుంటాం తప్పదు, ఒత్తి పొడిగట్టింది రోజు నలుపువేయడం, పారేయడం, బాగు చేసుకుంటాం తప్పదు. ఈ శరీరం నీకు కావాలంటే దీంట్లో చెమట పోయక తప్పదు, దాన్ని స్నానం చేయక తప్పదు, స్నానం చేయకపోతే వాసన కొట్టక తప్పదు, వాసన కొడితే జబ్బు చేయక తప్పదు. అంచేత రోజు స్నానం చేసుకో, రోజు ఆరోగ్యం ప్రయత్నం చేయి, రోజు శరీరానికి వ్యాయామం పెట్టు, రోజు మనస్సుకు యోగాభ్యాసం పెట్టు అని చెప్పిన మాట అర్థం ఇది. వీటిని ఏమంటారు? మసి తుడుచుకుంటాం. దీపం పెట్టుకోవాలని ఉన్నంతసేపు మసి తుడుచుకోవాలని తప్పదు. లైట్ కావాలని ప్రవృత్తి ఉన్నంతసేపు బల్బు మాడిపోవటం మార్చుకోవటం తప్పదు, ఇన్సులేషన్ మార్చుకుంటాం తప్పదు, వైరింగ్ మార్పించుకుంటాం తప్పదు, మెకానిక్ ని పిలిపించుకుంటాం తప్పదు. ఇవన్నీ నాకెందుకంటావా? దీపం ఒక్కర్లేదా అంటే దీపం కాదు. భగవద్గీతలో ఒక్కదాంట్లోనే ఉన్నది. కంచు కాగడాలు వేసి భూతత్వాలు వేసి వెతికినా సమాధానం ఇంకెక్కడా లేదు. ఈ సమాధానం ఇది రోజు నువ్వు తుడుచుకుంటూ ఉండవలసినటువంటి మసి ఉన్నది చూడు. నీవు ఏమి కావాలని తెచ్చుకున్నావో వాటిలో పుట్టినటువంటి బై ప్రోడక్ట్ అంటారు, దాన్నే పాపము అని అంటారు. బతకదలుచుకుంటే రోజు దీన్ని తుడుచుకుంటూ ఉండాలి. నిత్య సంస్కారములు, సంధ్యా, స్నానము, వేదము, యజ్ఞము, అధ్యయనము, యజ్ఞార్థ కర్మ మొదలైనటువంటివన్నీ అవన్నీ చేయాల్సిందేనండి. ఎన్నాడు చేయాలండి? యజ్ఞదాన తపకర్మ, యజ్ఞార్థ కర్మం ఎన్నాడు చేయాలి, దానం ఎన్నాడు చేయాలి, తపస్సు ఎన్నాడు చేయాలి, ప్రాణాయామం ఎన్నాడు చేయాలి, ముక్కు మూసుకుంటే ఎన్నాడు చేయాలి, ధ్యానం ఎన్నాడు చేయాలి,
చేస్తే చాలు అన్నాడు ఆయన. ఎందుకంటే శాతం తిరిగి వస్తాడు కనుక మానేవచ్చు. కానీ ఆ పని మళ్ళీ రోజు పట్టిపోతాం. ఎన్నాళ్ళు చేయాలంటే ఎన్నాళ్ళు బాగుందలుచుకున్నాం అన్నాళ్ళు చేయాలి. ఇలా చేసుకుంటూ ఉండేటువంటి వాటిని అన్నారు.